శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల మాఘమాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారములు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు ఈ మాసంలో తీసుకోవాలి అని ఇప్పుడు విశ్లేషణాత్మకంగా మనం మాట్లాడుకుందాము కర్కాటక రాశి గురించి. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం హి, పుష్యమి 4 పాదాలు హు హే హు డా, ఆశ్లేష 4 పాదాలు డి డు డే డో. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మాఘమాసము గ్రహ సంచారం ఎలా ఉంది, 11వ స్థానం అయినటువంటి వృషభంలో కర్కాటకానికి బృహస్పతి యొక్క సంచారం చాలా మంచి యోగం. అంటే ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని కాపాడుతున్నటువంటి వాడు గురువు మాత్రమే, బృహస్పతి. సుదీర్ఘ సమస్యలకు పరిష్కారాలు ఇచ్చేవాడే బృహస్పతి. ఆ అనుగ్రహాన్ని ఈ మాసంలో కూడా మీరు పొందుతారు. అష్టమ స్థానం అయినటువంటి కుంభంలో శనైశ్చరుడు ఇక్కడే ఒక ఇబ్బంది పడతారు. అష్టమ శని ఇబ్బందులు పెట్టడంలో తప్పకుండా ఉంటాడు, బాగా ఇబ్బందులు పడతారు. నవమ స్థానం అయినటువంటి మీనంలో భాగ్యస్థానంలో రాహువు ఉన్నాడు. నవమ రాహువు కారణంగా కొంత నిదానంగా పనులు పూర్తి కావటం, కర్కాటక రాశి వారికి కొంత స్లో అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. తృతీయ స్థానం అయినటువంటి కన్యలో కేతువు ఉన్నాడు. కొంత ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. కొంత తృతీయంలో కేతువు కన్యలో మీకు యోగదాయకమైనటువంటి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే జాగ్రత్తగా చూస్తే కర్కాటక రాశి వారికి ఈ మాఘమాసం మీనంలో ఉన్నటువంటి రాహువు, వృషభంలో ఉన్నటువంటి గురువు, మీనంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు, 4 గ్రహాలు ఈ మాసంలో కూడా శుభమైన ఫలితాలను ఇస్తున్నాయి, అందులో సందేహం లేదు. 11వ తేదీ వరకు ఫిబ్రవరి బుధుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు. ఇక్కడ మార్పు ఏమిటి అంటే ఈ మాసం కొంత గ్రహ సంచార బలం పెరిగింది. చాలా రోజుల నుంచి ఒక విక్టరీ కోసం ఎదురు చూస్తున్నారు కర్కాటక రాశి వారు. ఆ విక్టరీ ఖచ్చితంగా ఈ మాసంలో మీరు పొందుతారు. కొంత మతపరమైన విషయముల యందు ఈ మాసం కర్కాటక రాశి వారికి ఆసక్తి పెరుగుతుంది. ఏదైనా ఇవ్వాలి, పుచ్చుకోవాలి. ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యవహారముల యందు మెలకువ వహించండి. విద్యార్థులు అష్టమ శని ప్రభావం వల్ల పరీక్షలు రాసేటువంటి సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని జయించే ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ప్రయోజనాలు ఉంటాయి. కొంత ఆలస్యమైన పనులు
మీరు మనోబలంతో కనుక ముందుకు వెళ్తే, మనోబలాన్ని పట్టించుకొని ముందుకు వెళ్తే మనోబలంతో పనులు పూర్తవుతాయి. ఒక మంచి సూచన ఇస్తున్న కర్కాటక రాశి వారికి ఎటువంటి మధ్యవర్తిత్వములను ఈ మాసం మీరు పెట్టుకోకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అప్పులు పెరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అనవసరమైన భయ ఆందోళనలకు గురి కావద్దు. ముఖ్యమైన విషయంలో పెద్దలను కలుసుకుంటారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా వస్త్రాలు, బంగారం, రత్నాల వ్యాపారులకు చాలా శుభదాయకంగా ఉండబోతోంది. వ్యవసాయం, తోటలు ఉన్నవారికి కూడా కొంత వాతావరణంలో మార్పులు అనేటువంటివి కూడా కలగవచ్చు. అంటే ఆ మార్పుల వల్ల ఏమైనా ఇబ్బందులు పడవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి గురు, శుక్ర, రాహుకేతువుల వల్ల ఈ మాసంలో లాభాలే అధికంగా ఉన్నాయి, నష్టాల కంటే కూడా. ఆడవారు, స్త్రీలు విలువైన ఆభరణాలు, మంచి ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైనవి కూడా కొనుగోలు చేస్తారు. మంచి వ్యక్తులతో పరిచయాలు మీ ఆలోచనను ప్రభావితం చేస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. రాబడి పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఖర్చులు ఉంటాయి. కొంత ఆరోగ్యంలో చికాకులు ఏర్పడవచ్చు. సమయపాలన పాటించడం చాలా వరకు కూడా అవసరము. వివాహాది శుభ కార్యక్రమములు తలవని తలంపుగా పూర్తి అవతాయి. కాబట్టి ముఖ్యమైన విషయాల యందు పెద్దలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారాలు చూసుకోవటం కర్కాటక రాశి వారికి చెప్పుకోదగిన సూచన. రాజకీయ నాయకులైన వారు కొంత ఆందోళన పడకండి, జాగ్రత్త పడండి. ఇక కర్కాటక రాశి వారు చేయవలసిన పరిహారాలు: రవి, కుజ, బుధ ఈ 3 గ్రహాలకు చెందిన శ్లోకాలు ఈ మాసమంతా కూడా పఠించడం వల్ల కర్కాటక రాశి వారికి అదృష్టయోగము 65% వరకు పెరగవచ్చు. రథసప్తమి రోజున సూర్యుడికి సంబంధించిన స్తోత్రపారాయణమైన ఆదిత్య హృదయం 12 సార్లు పఠించడం వల్ల గ్రహ సంచారంలో చాలా మార్పులు కలుగుతాయి. 4 శనివారాలు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చెప్పుకోదగిన మార్పులు కూడా ఈ మాసంలో మీకు సంభవించవచ్చు. దైవారాధన, ధర్మాచరణ ఈ 2 మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. మంచి ఆలోచనలు చేయండి. కర్కాటక రాశి వారు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మా దశ అంతర్దశల్లో ఏం సంభవిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. ఫిబ్రవరి నెలలో ఎవరైతే మాట్లాడాలి అనుకుంటున్నారో వారికి జన్మపత్రిక కూడా, అంటే రాశిచక్రం వేసి ఒక పంపించే ఏర్పాటు కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి వీలైనంత ఎక్కువ మంది తమ జాతక విషయాలు చెప్పించుకునేవారు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు. అపాయింట్మెంటుకు తప్పకుండా ఫీ ఉంటుంది. ఆ ఫీ మా గోక్షేత్రంకు కొన్ని మంచి కార్యక్రమాలకు వాడటం జరుగుతుంది. కాబట్టి మా సుధర్మ సేవా ఫౌండేషన్కు మీ అందరి సహకారాలు అవసరం అవుతాయి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము.
అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.